ప్రస్తుత వైసీపీ రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మేడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చి బిగించబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. గతంలో కేవీ రావు ఏదైతే కాకినాడ సీపోర్టులో 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాటాలను బలవంతంగా 496 కోట్లకే జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీగా చెప్పుకునే అరబిందోకి బదలాయింపు చేయించారని చెప్పి సిఐడికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఇందులో కీ రోల్ ప్లే చేశాడు. అయితే వీరు మొత్తాన్ని కథ తెర వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డిగా చెప్తున్నారు. ఇందులో విజయసాయిరెడ్డి అల్లుడు అన్న అనేటువంటి శరత్ చంద్రారెడ్డితో పాటు సంతానం ఆడిట్ కంపెనీ, శ్రీధరన్ సంతానం ఆడిట్ కంపెనీతో పాటు అరబిందో కంపెనీ, సో ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సిఐడి ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసింది. అరబిందో కంపెనీకి కూడా, ఆ సంతానం ఆడిట్ కంపెనీకి కూడా సిఐడి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. శరత్ చంద్రారెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీస్ జారీ చేసింది. అయితే సిఐడి కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులోకి అయితే రంగంలోకి దిగడం జరిగింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ రంగంలో దిగిందో ఒక రకంగా వైసీపీ నేతలకు ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో కూడా ప్రధానమైన కేసులు ఈడీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు. ఎక్కడైతే మనీ లాండరింగ్ వ్యవహారం ఉంటుందో వాటన్నిటిలో కూడా ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసులో కూడా మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తరువాతే వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా చేతులు మారాయని ఒక నిర్ధారణకు వచ్చిన తరువాతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఆ రంగంలో దిగింది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. అయితే ఇది కేవలం విక్రాంత్ రెడ్డితోనే ఆగలేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అయితే జారీ చేసింది. తమ ముందు ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక శరత్ చంద్రారెడ్డికి కూడా ఆ నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే అరబిందో కంపెనీకి కూడా నోటీసులు అయితే త్వరలో జారీ చేయబోతున్నట్టుగా తెలిసింది. అంటే ప్రస్తుతానికి వ్యక్తులకైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది, సంస్థలకు కూడా నోటీసులు జారీ చేయబోతుంది. అయితే విచిత్రం ఏంటో చూడండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నారు? నిజంగా నీ తప్పు లేకపోతే కోర్టులో నిరూపించుకుని చిత్తశుద్ధుంటే బయటికి రా అన్నారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే నేను పార్లమెంటు సమావేశాల్లో ఉన్నాను కాబట్టి నేను రాలేనని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సమాధానం ఇచ్చాడు. అలాగే విక్రాంత్ రెడ్డిని నువ్వు విచారణకు రావయ్యా అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తే ఏం చెప్పాడు? ఈడీకి నా ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేనని చెప్పాడంట. శరత్ చంద్రారెడ్డిని అడిగితే నేను వేరే పనుల్లో ఉన్నాను, నేను రాలేనని చెప్పాడంట. అంటే మొత్తంగా వీళ్ళందరూ కలిసి ఈడీ విచారణకు హాజరవ్వకుండా తప్పించుకోవడం కోసం ఒక పక్కా ప్లాన్ వేశారు. అంటే ఈలోపు కోర్టు నుంచి రక్షణ పొందొచ్చనో లేదా వేరే ఏదైనా దారెత్తుకుని దాని నుంచి రక్షణ పొందొచ్చనే వీళ్ళ కుట్రో మనకైతే తెలియదు. కానీ ముగ్గురు కూడా మేము ఈడీ విచారణకు హాజరు కాలేం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. సరే, విజయసాయి రెడ్డి అంటే పార్లమెంటు సమావేశాలను చాలా తెలివిగా తప్పించుకున్నాడు. కానీ మిగతా ఇద్దరు దొంగ కారణాలు చెప్పారు. అయితే ఈడీ ఏమి అంత ఈజీగా దీన్ని ఏమి వదిలిపెట్టదు. మొదటిసారి కాకపోతే రెండవసారి నోటీసులకైతే సిద్ధమైంది. రెండవసారి నోటీసులకు కూడా స్పందించకపోతే సగ్గా తీసుకెళ్ళి కారులో పెట్టి తీసుకెళ్ళి అప్పుడు విచారణ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. మొత్తంగా ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఎప్పుడైతే ఈడీ నోటీసులు ఇచ్చిందనే వార్త బయటకు వచ్చిందో ఇది వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం లేపింది. ఎందుకని అసలు ఈ కేసు డెప్త్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. కంప్లైంట్ ఇచ్చినటువంటి కేవీ రావు ఏం చెప్పాడు? స్వయంగా మమ్మల్ని విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మా గోడు చెప్పుకుందామని ప్రయత్నం చేశాం. ఎందుకంటే 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి సీపోర్ట్ని 500 కోట్లకు కూడా ఇవ్వమంటం అనేది భావ్యం కాదని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడంట. ఏమని? విక్రాంత్ రెడ్డి ఎలా చెబితే అలా చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడంట. అంటే ఒక రకంగా మరి ఇది బెదిరింపా లేకపోతే ఏంటో తెలీదు. విక్రాంత్ రెడ్డి ఏమని బెదిరించాడు? వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు మాట్లాడదామని. సరే అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇంటికి వెళ్తే మీరు 980 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను ఎగవేశారు. ఇప్పుడు మీ మీద, మీ కుటుంబం మీద కేసులు నమోదు అవ్వబోతున్నాయి, మీరందరూ జైలుకి వెళ్ళబోతున్నారు, మీ ఆస్తులన్నీ కూడా సీజ్ చేయబడుతున్నాయని చెప్పి ఒక రకంగా బెదిరించారు. ఈ 980 కోట్ల రూపాయలు బాకీ పడ్డారని ఎవరితో ఆడిట్ చేయించారు?
విజయసాయిరెడ్డి బినామీ కంపెనీగా చెప్పుకునే శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీతో చేయించారు. ఇది విజయసాయిరెడ్డి తొత్తు కంపెనీ అనేది బయట ఉన్నటువంటి టాక్. ఇప్పుడు అందుకని ఆ కంపెనీని కూడా ఇందులో ఇరికించారు. అప్పుడు ఏం చేశారు, వీళ్ళు సచ్చినట్టు కాడబేరానికి వచ్చారు. మీ కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపుతాం, మీ ఆస్తులు మొత్తం సీజ్ చేస్తామంటే సస్తారా, ఏం చేస్తారు? అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ డీల్కి ఒప్పుకున్నారు. కాకినాడ సీపోర్ట్లో 2500 కోట్ల విలువైనటువంటి దీన్ని 496 కోట్ల రూపాయలకు రాయించుకున్నారు. అది పక్కన పెడితే కాకినాడ సేజ్లో 1109 కోట్ల రూపాయల విలువైన షేర్లను కేవలం 12 కోట్లకే రాయించుకో. ఇది మరీ దారుణం. ఇది 1100 కోట్ల రూపాయల షేర్లను కేవలం 12 కోట్లకే బదలాయించేసుకున్నారంట. మొత్తంగా దాదాపుగా 3000 కోట్లకు పైగా తమకు నష్టం జరిగింది. మొత్తం విలువ 3500 కోట్లు అయితే మాకు ఒక 500 కోట్లు ముట్టింది, మిగిలిన 3000 కోట్లు మాకు నష్టం జరిగిందని ఈరోజైతే వాళ్ళు ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి సిఐడి కూడా ఆ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సాయిరెడ్డికి ఈడీ నోటీసులు. విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, అలాగే శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ, వీటన్నిటికీ కూడా నోటీసులు అయితే ఇచ్చారు. కాకినాడ సీపోర్టుతో పాటు సేజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ, ఇదే అత్యంత కీలకం. మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కొన్ని ప్రాథమిక ఆధారాలతో నిర్ధారించుకుంది. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి ఆస్తులను గతంలో సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశారంటే మనీ లాండరింగ్ని, మనీ ట్రయల్ని నిరూపించారు. నిరూపించిన వెంటనే ఆస్తులను సీజ్ చేశారు. సో ఇక్కడ కూడా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక నిర్ధారణకు వచ్చింది కొన్ని ప్రాథమిక ఆధారాల ఆధారంగా. సో ఇప్పుడు దీన్ని తీగలాగితే డొంక కదులుద్ది. అసలు ఈ మనీ వ్యవహారంలో దీని అసలు లింక్ ఎక్కడ మొదలైంది, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనే తెలియాలి అంటే విచారణ సాగాలి. సో కాబట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు వాళ్ళకైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. విచారణకు హాజరు కాకుండా నిందితుల సాకులు, త్వరలో అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా డైరెక్టర్లకు కూడా తాకీదులు. సో ఎవరైతే కేఎల్ రావుకు చెందినటువంటి ఈ మొత్తం ఆస్తిని అరబిందోకి రాయించుకున్నారో ఆ అరబిందో డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇవ్వడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, అలాగే కాకినాడ సేజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తుంది. యజమాని కేఎల్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. దీని ఆధారంగా రంగంలోకి దిగినటువంటి ఈడీ ఇప్పటికే కొంత మనీ లాండరింగ్ జరిగిందని అయితే గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ రిపోర్టును కూడా నమోదు చేసింది. ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు అరబిందో సంస్థ యజమాని పెనాక శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా చెప్పుకోబడుతున్న శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ ప్రతినిధులకైతే ఈడీ నోటీసులు జారీ చేసింది. సో ఈ మొత్తం కథలో కూడా నడిపిందేమో విక్రాంత్ రెడ్డి, బట్ వెనకమాల మొత్తాన్ని కూడా కింగ్ మేకర్ లాగా నడిపించిన వ్యక్తి మాత్రం విజయసాయిరెడ్డి. విక్రాంత్ రెడ్డి ఏంటంటే బెదిరించి వాటాలను వారికి రాయించే బాధ్యత ఈయన తీసుకున్నాడు. బట్ ఈ దొంగ స్టేట్మెంట్లు ఇప్పించడం కానివ్వండి, ఆడిట్ కంపెనీతో 900 కోట్లు వీళ్ళు పన్నెగ్గొట్టినట్టుగా చూపించడం కానివ్వండి, లేదా ఇతర వాటికి సంబంధించి కానివ్వండి, మొత్తం మేనేజ్ చేసింది ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి. అరబిందో కంపెనీ ఎవరిదయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి బినామీదిగా చెప్తారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయండి అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి స్వయంగా కేఎల్ రావే చెప్పాడు. వాళ్ళ ముందే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పాడంట. సో కాబట్టి ఇక వాళ్ళు చేసేది ఏమీ లేదు. సో ఎంటైర్ కథలో విజయసాయిరెడ్డి అయితే తెర వెనక కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఈ తాడేపల్లిలో ప్రకంపనలు పుట్టించింది. ఎందుకనంటే రేపు భవిష్యత్తులో కేఎల్ రావు స్టేట్మెంట్ ఆధారంగా వారికి ఏదైనా ఆధారాలు దొరికితే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు ఏదైతే న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడు. అలాగే ఇప్పుడు విక్రాంత్ రెడ్డి స్వయంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డితో పరిచయం చేయించాడని, జగన్మోహన్ రెడ్డి మీరు వాటాలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మీ అంతు చూస్తాడు అని చెప్పి విక్రాంత్ రెడ్డి బెదిరించాడని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరును స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి
చెబితేనే మేము చేసాము అనేది ఒక రకంగా ఇండైరెక్ట్గా వీళ్ళు చెబుతున్నటువంటి వాదన. ఇప్పుడు విజయసాయిరెడ్డి నేను చేశానని ఒప్పుకుంటాడా, విక్రాంత్ రెడ్డి నేను చేశానని ఒప్పుకుంటాడా? వీళ్ళకంటే పై వ్యక్తి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఈ పనులు చేశారు. సో దీని ఆధారాలు సేకరిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ కేసులో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అదే కన్నా జరిగితే వైసీపీకి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురైనట్టు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈడీ కేసుల నుంచి తప్పించుకోలేక, లాక్కోలేక, పీక్కోలేక, నేటికి కోర్టులకు తిరగలేక వాయిదాల మీద వాయిదాలు వేయించుకుని తప్పించు తిరుగుతున్నాడు. సరే, ఇంకా వాయిదాలు కూడా ఎక్కువ రోజులు చెల్లకపోవచ్చు. త్వరలోనే సుప్రీంకోర్టు దీని మీద ఒక డిశ్చార్జ్ పిటిషన్ మీద ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. సో మొత్తంగా ఇటు వైసీపీ వర్గాల్లో కానివ్వండి, ఇటు తాడేపల్లి ప్యాలెస్లో కానివ్వండి, ఏదైతే ఇప్పుడు కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం ఉందో ఇది అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగిన తర్వాత ఇది మరింత ఉధృతంగా మారింది. అదే సిఐడి అనుకోండి, ఏదో రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తుందని చెప్పి తప్పించుకోవచ్చు. బట్ ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. మనీ లాండరింగ్ని ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అబాండాలు వేసి కూడా తప్పించుకోలేని పరిస్థితి ఇప్పుడు వైసీపీ నేతలకు వచ్చింది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి కానివ్వండి, విక్రాంత్ రెడ్డి కానివ్వండి, అలాగే సంతానం ఆడిట్ కంపెనీ కానివ్వండి, అరబిందో కానివ్వండి, ఇవన్నీ కూడా ఈడీ విచారణను ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈడీ విచారణ తరువాత జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉందనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ.